శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆడవాళ్ళు ఇంట్లో పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఇంట్లో సభ్యులందరినీ అనుగ్రహించాలంటే ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు ఎర్రటి కుంకుమతో గుమ్మం మీద సవ్య స్వస్తిక్ గుర్తు వేయాలి. ప్రతి శుక్రవారం కుంకుమతో స్వస్తిక్ గుర్తు గుమ్మం మీద వేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉప్పు పసుపు నిండుకోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు పసుపు నిండుకున్నట్లయితే ఉప్పు పసుపు అయిపోయాయి అని చెప్పకూడదు. ఉప్పు తేవాలి, పసుపు కొనాలి అని చెప్పాలి. ఉప్పు తేవాలి, పసుపు కొనాలని మాట్లాడుకోవాలి. అయిపోయాయి అని చెప్పకూడదు. అలాగే విడిచిన వస్త్రాలు తలుపులకి తగిలించరాదు. ఇంట్లో విడిచిన వస్త్రాలు ఎప్పటికప్పుడు ఉతకటానికి వేయాలి. అవి తలుపులకు తగిలించుకొని మర్నాడు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. ఆడవాళ్ళైతే శుక్రవారం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో విడిచిన వస్త్రాలు ధరించకూడదు, నలుపు వస్త్రాలు ధరించకూడదు. తెలుపు వస్త్రాలు ఆడవాళ్ళు శుక్రవారం ధరిస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా ఆడవాళ్ళు ఉప్పు కానీ చింతపండు కానీ మిరపకాయలు కానీ చేత్తో తీసుకోకూడదు. మీరు ఎక్కడ ఎప్పుడు తీసుకున్నా సరే ఉప్పు చింతపండు మిరపకాయలు వీటిని కింద పెట్టమని చెప్పాలి. కింద నుంచి తీసుకోవాలి, అంతేగాని చేత్తో వాటిని తీసుకోకూడదు. అలా తీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే ముత్తైదువులకి ఆడవాళ్ళు తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఒక్కొక్కసారి తాంబూలంలో కొబ్బరి చిప్ప కూడా ఉంచి ముత్తైదువులకి తాంబూలం ఇస్తూ ఉంటారు. అయితే ముత్తైదువులకి తాంబూలంలో కొబ్బరి చిప్ప ఉంచి ఇచ్చేటప్పుడు 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చిప్ప భాగం తాంబూలంలో ఉంచి ఇవ్వకూడదు. ఎప్పుడూ కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక కొబ్బరి చిప్పకి 3 కళ్ళు ఉన్న భాగం ఉంటుంది. ఆ భాగాన్ని మీ దగ్గరే ఉంచుకోవాలి. వేరే భాగాన్ని మాత్రమే తాంబూలంలో ఉంచి ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. ఆడవాళ్ళు ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. అలాగే మంగళవారము శుక్రవారము కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా కనీసం 15 రోజులకు ఒకసారి ఇంట్లో దుమ్ము ధూళి దులుపుకోవాలి. బూజులు దులుపుకోవటం ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో బూజు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. కనీసం 15 రోజులకు ఒకసారి మంగళ శుక్రవారాలు కాకుండా బూజు దులుపుకుంటూ ఉండాలి. అలాగే వండిన పాత్రల మీద మూతలు ఖచ్చితంగా పెట్టాలి. అన్నం వండాక ఒక్కొక్కసారి ఆ అన్నం వండిన పాత్రల మీద పప్పులు కూరలు సాంబారు ఇవన్నీ వండుకున్న తర్వాత వాటి మీద మూతలు పెట్టడం మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. వండిన పదార్థాల మీద ఎప్పటికప్పుడు మూతలు ఉండేలాగా ఆడవాళ్ళు జాగ్రత్త పడాలి. అలాగే ఆడవాళ్ళు నడిచేటప్పుడు గడపకి పాదం తగలకుండా నడవాలి. ఎంత అత్యవసరమైనా సరే హడావిడిగా నడుస్తున్నా సరే గడపకి మాత్రం కాలు తాకకూడదు. ఎందుకంటే గడప లక్ష్మీ స్వరూపం. శుక్రవారం పూట గడప పూజ చేసుకోవటం అనేది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి గడపకి కాలు తాకకూడదు. గడప దాటి జాగ్రత్తగా నడవాలి. అలాగే గడపకు ఎదురుగా చెప్పులు ఉండకూడదు. ఎంత అత్యవసరమైనా సరే హడావిడిగా గడప ముందు చెప్పులు విడిచిపెట్టి ఇంట్లోకి రాకూడదు. కొంచెం పక్కగా చెప్పులు విడిచిపెట్టాలి. గడపకు ఎదురుగా ఎప్పుడూ చెప్పులు ఉండకూడదు. అలాగే శుక్రవారం పూట ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళకి పువ్వులు ఇస్తే చాలా మంచిది. ఇతర ఆడవాళ్ళకి పువ్వులు ఇస్తే మంచిది. అలాగే కస్తూరి అని ఉంటుంది. ఆ కస్తూరి ఎదుటి వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం రోజు వర్జ్యం ఉన్న సమయంలో ఆడవాళ్ళు మౌనంగా ఉంటే ఇంట్లో యజమానికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మౌనవ్రతం పాటించాలనుకునే ఆడవాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం రోజు వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మీదేవి సంపూర్ణంగా ఇంట్లో సభ్యులందరినీ అనుగ్రహిస్తుంది. సమస్యతో బాధపడుతున్నారా? మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఓం శివశక్తి జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు, కానీ మన సమయం బాగాలేక మన పైన చెడు ప్రయత్నాలు చేయడం వల్ల మనం ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడుతుంటాం. భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేకపోవడం, కుటుంబం ఎదుగుదల లేకపోవడం, ప్రేమ సమస్యలు రావడం, మనశ్శాంతి, బిజినెస్లో నష్టాలు రావడం, మనకి కావాల్సిన వారు దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులు రావడం. అయితే ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సంప్రదించండి.
దూర ప్రాంతంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి 9494802798. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా శక్తివంతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. డబ్బు పరంగా సమస్యలు ఉన్నప్పుడు, డబ్బు సమస్యలన్నీ పోవాలంటే, అప్పులు తీరిపోవాలంటే, ఆర్థికంగా బాగా సెటిల్ అవ్వాలంటే గరిక గోధుమ రంగులో ఉన్న ఆవుకి తినిపించాలి. అంటే గోధుమ రంగులో ఉన్న ఆవుకి గడ్డి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే గోమాతకి నవధాన్యాలు పెడితే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు. మీ జన్మ నక్షత్రం రోజు కానీ, నామ నక్షత్రం రోజు కానీ, అమావాస్య తిథి రోజు కానీ గోధుమ రంగులో ఉన్న గోవుకి నవధాన్యాలు తినిపించండి. ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అలాగే చాలా వరకు జాతక దోషాలు పోగొట్టే శక్తి పక్షులకి నీళ్ళు అందించటంలో ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అందుకే మీరు ఎవరైనా సరే మీకు వీలైతే మీ ఇంటి ఆవరణలో పక్షులు తాగటానికి వీళ్ళుగా నీళ్లు ఏర్పాటు చేయండి. ఒక తొట్టిలో నీళ్లు పోసి పక్షులు నీళ్లు తాగేలాగా ఏర్పాటు చేయండి. పక్షులు వచ్చి మీ ఇంటి ఆవరణలో ఉన్న తొట్టిలో నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్య ఏంటంటే లవ్ ప్రాబ్లం. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. దానిలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఒక మంచి రోజు చూసుకొని లక్ష్మీనారాయణల ఫోటో ఇంట్లో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఆ లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఆవు నెయ్యి దీపం 3 ఒత్తులేసి వెలిగించి ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి చదువుకుంటూ ఉండండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం వల్ల లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. అలాగే ఆఫీసులో బాస్ మిమ్మల్ని బాగా విసిగిస్తున్నాడు అనుకోండి, ఎంప్లాయీస్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ఆఫీసులో ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎప్పుడైనా మర్రి చెట్టు వేరు తెచ్చుకొని దానికి ధూపం వేసి మీ కుడి చేతికి కట్టుకోండి. మర్రి చెట్టు వేరు తెచ్చుకొని కడుక్కొని ధూపం వేసి మీ కుడి చేతి వేరు కట్టుకుంటే ఆఫీసర్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండవు, బాస్ ఇబ్బంది పెట్టడు, ఎంప్లాయీస్ అందరూ మీకు ఫేవరబుల్గా మారిపోతారు. అలాగే మీకు పని మీద ఆసక్తి లేదనుకోండి, మీకు వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు, ఐడియల్గా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక వర్క్ చేయాలి, మన పని చేయాలి, పని మీద ఇంట్రెస్ట్ రావాలనుకున్నప్పుడు ఏదైనా నిర్జన ప్రదేశానికి నల్ల సిరాబుడ్డిని తీసుకెళ్ళండి. అంటే సిరాబుడ్డి మొత్తం సిరా ఉండాలి. నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఆ సిరా మొత్తం ఇలా చల్లి ఆ సిరాబుడ్డి విసిరేసిరండి. ఈ తాంత్రిక పరిహారం వల్ల మీరు చేసే వర్క్ మీద మీకు విపరీతమైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బాగా డెడికేటెడ్గా వర్క్ చేసి టాప్ పొజిషన్కి వెళ్తారు. అలాగే మీకు మెంటల్ డిప్రెషన్ ఎక్కువగా ఉందనుకోండి, మానసిక అశాంతి, వర్క్ టెన్షన్ వల్ల మెంటల్ డిప్రెషను, ఇలా మానసికంగా డిస్టర్బ్డ్గా ఉన్నారనుకోండి, అది మొత్తం పోవాలంటే ఒక్కసారి సోమవారం రోజు శివాలయంలో 7 ముత్తైదువులకి పొంగలి పంచిపెట్టండి. అంటే ఆవు పాలతో చేసిన పొంగలి 7 ముత్తైదువులకి సోమవారం రోజు పంచిపెడితే కనుక ఈ మెంటల్ డిప్రెషన్స్ నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా రావాలనుకోండి, ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొమ్ము శనగలు అని ఉంటాయి. ఆ కొమ్ము శనగలు మీరు ఏం చేయాలంటే వాటిని నూనెలో వేయించి 8 మంది వృద్ధులకి అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి శనివారం రోజు ఇవ్వండి. ఇలా కనీసం 3 శనివారాలు చేయాలి. అలా చేస్తే కనుక దానివల్ల మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇస్తారు. ఈ పరిహారం తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు. మనకి శనగల్లో కొమ్ము శనగలు అని ఉంటాయి. ఆ కొమ్ము శనగలు తీసుకొని నూనెలో వేయించి 8 మంది ఓల్డ్ ఏజ్ పీపుల్కి శనివారం ఇవ్వాలి. ఇలా 3 శనివారాలు చేస్తే రావాల్సిన బాకీలు తొందరగా వసూలు అవుతాయి. అలాగే బ్యాంక్ నుంచి లోన్లు రావాలనుకోండి, ఎంత ట్రై చేసినా బ్యాంక్ నుంచి లోన్ తొందరగా శాంక్షన్ అవ్వట్లేదు అని బాధపడుతున్నారనుకోండి, అలాంటప్పుడు గురువారం సూర్యోదయ సమయంలో నానబెట్టిన శనగలు మొలకలు వచ్చినవి కనీసం ఒక 21 మందికి పంచిపెట్టండి.
3 కేజీల శనగలు ఉండాలి. 3 కేజీల శనగలు తీసుకొని కనీసం 21 మందికి ఈ 3 కేజీల శనగలు మొలకలు వచ్చినవి పంచిపెట్టండి. వెంటనే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.